యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారంలో గల శ్రీ ఆది మహావిష్ణు దేవాలయం చాలా ప్రాముఖ్యతమైనది. తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక స్వయంభూ ఆది మహావిష్ణు దేవాలయం ఇక్కడే ఉంది. దేవాలయ విశిష్టత ఆలయ పూజారి మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల క్రితం ఇక్కడ పురాతన దేవాలయం ఉండేది. గుడి ప్రక్కన గ్రామస్తులు 100 రోజుల పనిలో భాగంగా త్రవ్వకాలు జరుపుతుండగా తవ్వకాల్లో బయటపడిన విగ్రహం స్వయంభూ ఆది మహావిష్ణు విగ్రహం. పురావస్తు శాఖ వారు గ్రామానికి విచ్చేసి ఈ విగ్రహం అత్యంత పురాతనమైనది, దీని విలువ కోట్లలో ఉంటది. మేము ఈ విగ్రహాన్ని మ్యూజియంలో భద్రపరుస్తామని తెలపడంతో మీ గ్రామస్తులు కాపాడలేరు అని గ్రామస్తులకు 1 నెల రోజులు అవకాశం ఇస్తాము. దాని ద్వారా ఈ విగ్రహాన్ని మ్యూజియంలో భద్రపరుస్తామని తెలపడంతో మీ గ్రామస్తులు కాపాడలేరు అని గ్రామస్తులకు 1 నెల రోజులు అవకాశం ఇస్తాము. దాని తర్వాత మీరు విగ్రహాన్ని ప్రతిష్ఠించకపోతే మ్యూజియం తీసుకెళ్తామని తెలిపారు. గ్రామస్తులందరూ మా గ్రామంలో దొరికిన ఈ విగ్రహాన్ని ఇవ్వలేమని తెలిపి పురాతన దేవాలయంలో ప్రతిష్ఠించారు. ఆది మహావిష్ణు జగన్మోహిని అవతారంలో స్వయంభూ ఆది మహావిష్ణు అవతారంలో ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాడు. సుమారు 13వ శతాబ్దంలోని విగ్రహం. అప్పట్లో శాతవాహన పరిపాలించేవారు. వారి తర్వాత కాకతీయులు వచ్చారు. తర్వాత ముస్లిం రాజ్యం వచ్చిన వారు భారతదేశంలోని ప్రాచీన దేవాలయాలను కూలగొట్టారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తూ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ప్రజలందరికీ స్వామివారి దర్శనమిస్తారు. ఇక్కడికి వైకుంఠ ఏకాదశి రోజు పెద్ద ఎత్తున భక్తులు వచ్చి వారి మొక్కులు చెల్లిస్తారు, స్వామివారి దర్శించుకుంటారు. అనంతరం ఇక్కడ స్వామివారి కళ్యాణం 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. శ్రీ ఆది మహావిష్ణు ప్రాంగణంలో కులంలాగా పెద్ద చెరువు చుట్టూ గుట్టల వాతావరణం, చాలా రకరకమైన వాతావరణం ఇక్కడ ఉండటంతో హైదరాబాద్ నుండి చుట్టుప్రక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున స్వామివారిని వచ్చి దర్శించుకుంటున్నారు. వారు కోరిన కోరికలను తీర్చే కొంగు బంగారంలా ఇక్కడ శ్రీ ఆది మహావిష్ణు దేవాలయం నెలకొందని తెలిపారు. నమస్కారం. లక్ష్మీనారాయణ గోవింద గోవింద. నా పేరు హరినాథ్, ఆలయ అర్చకుణ్ణి, దేవలమ్మ నాగారం, చౌటుప్పల్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. ఇక్కడ వచ్చేసి శ్రీ దశావతార శ్రీదేవి భూదేవి సమేత ఆది మహావిష్ణు దేవాలయం. మనకు వచ్చేసి ఈ దేవాలయంలో ఏంటంటే స్వామివారు స్వయంభూ అన్నమాట. అంటే మనకు ఇప్పట్లో దేవాలయాలు కొత్తగా కడితే ఏంటంటే విగ్రహాన్ని మనం తయారు చేయించి లేకపోతే కొనుక్కొచ్చి ప్రతిష్టాపన చేసుకుంటాం. అలా కాకుండా మనకి ఏంటంటే ఈ స్వామివారు వచ్చి స్వయంభూ మనకు దొరికింది అనమాట. ఉపాధి పని 100 రోజుల పని అంటాం కదా, ఆ పని చేస్తుంటే విగ్రహం మనకు దొరికింది అనమాట. ముఖ్యంగా ఏంటంటే అందరూ ఉండేసి స్వామివారిని చూడగానే వెంకటేశ్వర స్వామి అని అనుకుంటారు, కానీ వెంకటేశ్వర స్వామి కాదు. వెంకటేశ్వర స్వామి చెయ్యి ఎక్కడ కూడా అభయం ఉండదు, ఇంకొక ఎడమ చేతి కిందికి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే స్వామివారి కుడి చేతిలో అభయం ఉండి పద్మం ఉంటుంది, ఎడమ చేతిలో గద ఉంటుంది. మనకు ముఖ్యంగా మీకు ఒక డౌట్ వస్తుంది, ఏంటంటే విష్ణుమూర్తి అంటున్నారు కదా, మరి స్వామివారు పడుకొని ఉంటాడు కదా అని ఒక చిన్న డౌట్ వస్తుంది. ఏంటంటే స్వామివారి చుట్టూ దశావతారాలు ఉంటాయి. మత్స్యావతారం, కూర్మావతారం, భారావతారం, పరశురాముడు, శ్రీరాముడు, వామనుడు, నరసింహుడు, శ్రీకృష్ణుడు, బుద్ధుడు, కలిగి ఈ 10 అవతారాలు ఉన్నాయి కాబట్టి స్వామివారు నిల్చొని ఉంటారు. ఓన్లీ విష్ణుమూర్తి గారు ఒక్కరే ఉంటే పడుకొనే ఉంటారనమాట. అమ్మవారు వచ్చేసి తల భాగంలో ఉంటుంది, వెనకాల అంటే ఈ భాగంలో తల భాగంలో ఉంటుంది, అంటే మొత్తము ఉండదు, వక్షస్థలం వరకు జడకపు ఆకారంలో ఉంటుంది అనమాట. అందుకని స్వామివారి పాదాలకు మెట్టెలు, పట్టగొలుసులు, కడాలు 3 ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా దీన్ని జగన్మోహిని అవతారం అని అంటారు. ఇంకొకటి ఏంటంటే ఈ అందరూ స్వామివారు దొరికిన తర్వాత అందరూ ఏమనుకున్నారంటే ఊర్లోకి తీసుకెళ్ళాలి, ఇదంతా అడవి, మనం కాపాడలేమనుకున్నారు. కానీ ఊర్లోకి తీసుకెళ్తే గుడి కట్టాలి, దానికి నిధులు కావాలి, ఇవన్నీ ఎలా అని అనుకుంటున్నారు. కానీ అదే సమయంలో ఇక్కడ చూస్తే ఈ గుడి ఉంది. మనం ఈ గుడి కట్టింది కాదు, ఇక్కడ నుంచి పాత గుడి అనమాట. ముందుకు ఇదంతా మనం ఎక్స్టెండ్ చేసుకున్నాం, ఇట్లా ఫ్లాట్గా ఉంటుండే మొత్తం. కాకపోతే గుడి మీద గోపురం మనం కట్టుకున్నాం. ఇంకొకటి ఏంటంటే స్వామివారు లేక ముందుకు ఈవెన్ ఇక్కడ సైకిల్ కూడా రాదు. అక్కడ మీరు టర్న్ అయ్యారు కదా, అక్కడికే లాస్ట్. ఈ స్వామివారు వచ్చిన తర్వాతనే రోడ్డు, కరెంటు స్తంభాలు ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి, కానీ అంతకుముందు ఏవి ఇదంతా పెద్ద 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 బోర్డు గుట్టలు అనమాట. ఈ గుట్టలన్నీ సాఫ్ చేయించి స్వామివారం మన ఆలయం నిర్మించుకున్నాం. ఇంకొకటి ఏంటంటే స్వామివారు అందరూ ఊళ్ళోకి తీసుకెళ్దాం అనుకున్నప్పుడు ఈ గుడి చూసి అందరు ఇందులో ప్రతిష్టాపన చేద్దాం అనుకున్నారు. కానీ ఆ గుడికి బయట మనకు శంకు చక్రాలు ఉంటాయి, కింద జయ విజయులు, గణేశమంతులు ఉంటారు. కానీ ఇవన్నీ చూసి పట్టించుకోలేదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నేను 10 అవతారాలు అని చెప్పాను కదా, ఈ 10 అవతారాలు ఎక్కడికి వెళ్ళినా అవే శంకు చక్రాలు, అవే జయ విజయులు, గణేశమంతులనే పెడతారు. ఇంకొకటి ఏంటంటే
మరి అంతకుముందుకి ఈ గుళ్ళో ఏముందయ్యా అని ఒక డౌట్ వస్తుంది. ఏంటంటే దీంట్లో ఏమీ లేదు, పడబడి ఉందన్నమాట. అంతకుముందుకి ఇక్కడ అంతరాలయంలో గర్భగుడిలో ధనం కోసం తోమారనమాట. మనకంటే పెద్ద పెద్ద గుంతలు ఉంటుండే. అంత గుడి మీద కూడా పెద్ద పెద్ద చెట్లు ఉంటుండే. చాలా భయంకరంగా ఉంటుండే. ఆ సమయంలో ఏంటంటే అందరూ ఉండి ఇందులో ప్రతిష్టాపన చేసుకుందాం అనుకున్నారు. కానీ ప్రతిష్టాపన చేయాలంటే మనకు ఒక ప్రాణపట్టం అనేది కంపల్సరీ కావాలి. ఒక పీఠం కావాలి. ఆ పీఠం ఏంటంటే మనకు ఆహ్, లింగాగం గర్భగుడిలో ఉన్న గుంట పూర్తి చేస్తుంటే ఆ గుంట మట్టి మధ్యలోనే ఒక పీఠం దొరికింది. ఆ పీఠం వచ్చేసి ఇట్లా లింగాకారం స్క్వేర్‌లో ఉంటది. ఆ స్క్వేర్‌లో ఉండేసరికి అందరూ ఒక శివాలయం, శివాలయం అనుకున్నారు. కానీ శివాలయాల్లో ఉండే 100కు 98 గుళ్ళల్లో రౌండ్‌గానే ఉంటది పీఠం. ఎక్కడో ఒక చోట స్క్వేర్‌లో ఉంటది. అది అందరికీ తెలీదు. పెద్ద గురుగారు చూపిస్తే ఏమన్నారంటే, "ఇది ఆ కాలం నాటి రాయి. ఇంతకంటే గట్టి రాళ్ళు మనం కొనుక్కరాలేం, తయారు చేయించలేము. ఇందులోనే ప్రతిష్టాపన చేద్దాం" అనుకున్నారు. సరే అని చూస్తే ఆ రోజు మన విగ్రహం దొరికిన తెల్లారి ఏంటంటే పురావస్తు శాఖ వాళ్ళొచ్చారు. పురావస్తు శాఖ వాళ్ళొచ్చి వాళ్ళు ఒకటే మాట చెప్పారు. "మీరు ఈ విగ్రహాన్ని కాపాడలేరండి. మేము తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టుకుంటాం. దాని వాల్యూ మీకు చెప్పం. చాలా విలువైన విగ్రహం ఇది" అని చెప్పారు. కానీ గ్రామస్తులందరూ అడ్డుపడ్డారు. "లేదండి, మా గ్రామంలో దొరికింది. మేమే ప్రతిష్టాపన చేసుకుంటాం. మీకు ఇవ్వమని" చెప్పారు. వాళ్ళ పురావస్తు శాఖ వాళ్ళు కూడా చాలా అడిగారు. కానీ వాళ్ళు ఎంత చెప్పినా గ్రామస్తులు ఎవ్వరు వినలేదు. వాళ్ళు ఒక నెల రోజులు టైం ఇచ్చారు. నెల రోజుల్లో ప్రతిష్టాపన చేసుకుంటే చేసుకోండి. లేకపోతే మేము తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టుకుంటామని చెప్పారు. సరే అనుకున్నారు. కానీ అదే నెల రోజుల్లో మార్గశిర మాసంలో ముక్కోటి ఏకాదశి ఉంది. ఆ ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారి ప్రతిష్టాపన జరిగింది. పురావస్తు శాఖ వాళ్ళు ఎళ్ళేటప్పుడు కొంతమంది గ్రామ పెద్దలు అడిగారు. "ఎందుకు సార్ మీరు అలా అంటున్నారు? మీరు మ్యూజియంలో పెడతా అంటున్నారు. ఎందుకు తీసుకెళ్తా అంటున్నారు? చాలా చోట్ల విగ్రహాలు దొరుకుతున్నాయి కదా" అని గ్రామస్తులు అడిగారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అంటే దాని వాల్యూ మీకు చెప్పమండి. మేము తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టుకుంటాం. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ విగ్రహం 13వ శతాబ్దం విగ్రహం అని చెప్పారనమాట. 13వ శతాబ్దం విగ్రహం అంటే అప్పట్లో మనల్ని శాతవాహనులు పరిపాలిస్తున్నారు. ఆ శాతవాహనుల మధ్యలో వచ్చేసి 13వ శతాబ్దం మధ్యలో శాతవాహనులు వెళ్ళిన తర్వాత కాకతీయులొచ్చారు. కాకతీయులొచ్చిన తర్వాత ఏంటంటే ముస్లిమ్స్ పరిపాలన వచ్చింది. ముస్లిమ్స్ పరిపాలన వచ్చినంత ఏంటంటే మన హిందూ దేవాలయాలన్నీ వాళ్ళు ధ్వంసం చేస్తున్నారు. అంటే వాళ్ళు విగ్రహాలు తీసుకెళ్ళి అమ్ముకోరు, ఏం చేయరు. విగ్రహాలు విరగొట్టి అక్కడ పడేసి వెళ్తారు. మనం ఇప్పటికి కూడా కొన్ని పాత దేవాలయాలకు వెళ్తే విగ్రహాలు విరగొట్టి అక్కడ పడేసి ఉంటాయి. అలా చేస్తున్నారని అప్పట్లో పెద్దలు ఏంటంటే ఒక చిన్న ఆశ, ఎప్పటికైనా ఆయన స్థానానికి చేరుకుంటా అని ఒక చిన్న ఆశతోని భూములలో, బావులలో దాచిపెట్టారు. అలా దాచిపెట్టిన విగ్రహం మనకి ఇన్ని వందల సంవత్సరాల తర్వాత దొరికింది. మనకు విగ్రహం దొరకడం అదృష్టం కాదు. మనం ఇప్పటికీ రోజు టీవీలలో, పేపర్లలో చూస్తాం. ఇక్కడ పురాతనమైనది దొరికింది, అక్కడ పురాతనమైనది దొరికిందని చూస్తూ ఉంటాం. కానీ ఇంత చిన్న విగ్రహం దొరికినా ఎక్కడో ఒక చోట భిన్నమై ఉంటది. కాలుకి గాయం కావడం కానివ్వండి, చేతికి గాయం కావడం, సంథింగ్ ఎక్కడో ఒక చోట గాయాలై ఉంటుంది. మనకు అంత పెద్ద విగ్రహం మీరు భూతద్దం పెట్టి చూసినా చిన్న గాయం, చిన్న భిన్నం అనేది ఉండదనమాట. అది మన అదృష్టం. ఇంకొకటి ఏంటంటే అందరూ ఈ దేవాలయం ఆయనదే, ఆయనదే అన్నారు. కానీ పట్టించుకోలేదు. మనం ప్రతిష్టాపన చేయాలంటే పీఠం దొరికిందని చెప్పాను గదా! ప్రతిష్టాపన టైంలో విగ్రహానికి ఒక బుడిపుంటుంది. ఆ పీఠానికి కూడా ఒక హోల్ ఉంటుంది. ఆ దాంట్లో ప్రతిష్టాపన సమయంలో కూర్చోబెడితే కరెక్ట్‌గా సెట్ అయిందనమాట. మళ్ళా దానికి సిమెంట్ ఎయాలి, కదలకుండా జాగ్రత్తలు పడాలి, గమ్ము పెట్టి ఇవన్నీ ఏది లేదు. అంత పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. అప్పుడు ఈ దేవాలయం మొత్తం మరొకసారి పరిశీలించారనమాట. ఇప్పుడు నేను చెప్పాను గదా! విగ్రహానికి శంకు చక్రాలున్నాయి గుడికి బయట. జై విజయులు, గరుత్మంతుడు ఉన్నారు. అక్కడ గుడి కూడా బయట ఉంటారు. మహామండపాన్ని. జై విజయులు, ధనుష్మంతుడు, శంకు చక్రాలు ఇవన్నీ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ముక్కోటి ఏకాదశి. ఆ రోజు మన వైష్ణవ ఆలయాల్లో ఎక్కడికెళ్ళినా గాని ఉత్తర ద్వారం దర్శనం ఉంటుంది. మనకు ముఖద్వారం ఎలా ఉండాలనో ఉత్తర ద్వారం కూడా అలానే ఉండాలి. మన ముఖద్వారం రాయితో ఉంటుంది. ఉత్తర ద్వారం కూడా రాయితోనే ఉంటుంది. ఈ మధ్యలో అన్నీ మనం కట్టుకున్నాం. కానీ ఈ 2 ద్వారాలు అప్పటినుంచి ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాతనే ఈ దేవాలయం ఆయనది అని నిర్ధారించారనమాట. ఏదో స్వామివారు దొరికారు, గుడి ఖాళీనే ఉంది చెప్పేస్తాము, ఇవన్నీ ఏదీ లేదు. అన్నీ పరిశీలించిన తర్వాతనే ఈ దేవాలయం ఆయనదని నిర్ధారించారనమాట. ఇంకొకటి ఏంటంటే మీరెక్కడికెళ్ళినా గాని ఒక్కడినే దర్శనం చేసుకుంటారు. భద్రాచలం వెళ్ళినా రాముడే ఉంటాడు. యాదగిరిగుట్టకెళ్ళినా లక్ష్మీనరసింహస్వామి ఉంటారు. ఇంకెక్కడికెళ్ళినా ఒక్కరినే దర్శనం చేసుకుంటారు. కానీ ఈ దేవాలయానికొస్తే ఏంటంటే ఈ 10 పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నట్టే. మన ఎంటైర్ తెలంగాణలో ఉన్న ఏకైక విష్ణు ఆలయం ఇదొక్కటే. కాకపోతే ఉందని ఎవరికీ తెలియదనమాట. ఇలాంటి దేవాలయం చూడాలంటే మనకు ఆంధ్రాలో ఉంటుంది. రాజమండ్రిలో ర్యాలీలో ఉంటుంది. ర్యాలీలో చూసినా, ఎక్కడ చూసినా ఒకటే. కాకపోతే ఈ దేవాలయం ఉందని ఎవరికీ తెలియదు. స్వామివారు దొరికి ఇది 10 సంవత్సరాలవుతుంది. ఇది 10 సంవత్సరాలు ఎగ్జాక్ట్‌గా ముక్కోటి ఏకాదశికి. మనకు ప్రతి ఏకాదశికి స్వామివారి అభిషేకం, సుదర్శన నరసింహ యాగం ఉంటుంది.
ఇంకొకటి ఏంటంటే మీరు అక్కడ వచ్చేటప్పుడు ఒక చిన్న శాసనం కూడా ఉంటుంది. అది మీరు చూసారో లేదో నాకు తెలీదు. ఆ రోడ్డు పక్కనే ఉంటుంది. పురావస్తు శాఖ వాళ్ళు వచ్చినప్పుడు ఈ రోడ్డు పనులు చేసేవాళ్ళు వాళ్ళు తీయమంటే తీయమని చెప్పారు. దాని మీద ఏదో రాసుందండి. మేము తీయము మాకు భయమేస్తుందని అన్నారు. కానీ పురావస్తు శాఖ వాళ్ళు వచ్చినప్పుడు దీని మీద ఏదో సంస్కృతంలో ఇక్కడ శాసనం ఉంది. ఒకసారి మాకు చెప్పండి అయ్యా దాని గురించి అంటే, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ గుడి గురించలి, ఈ చెరువు గురించలి ఉందన్నమాట. ఇరుగు దాదాపు ఒక 100 120 ఎకరాల భూమి ఉండేది. అప్పట్లో ఇక్కడ పెద్ద గ్రామం ఇది. స్వామివారి చాలా పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు అయ్యేది. ఇంకొకటి ఏంటంటే రైట్ సైడ్‌లో మీరు వచ్చేటప్పుడు ఒక చిన్న దేవాలయం ఉంటది. దేవలమ్మ అని ఇప్పటికి కూడా గ్రామ దేవతగా కొలుస్తూ ఉంటారు. ఎందుకో ఇప్పటికి కూడా గ్రామస్తులకు కూడా 100% తెలియదు. ఏంటంటే అప్పట్లో ఇదంతా ఒక పెద్ద గ్రామం. ఇక్కడ గ్రామం, అక్కడ శ్రీరంగగూడెం, పక్కన ఇంకో ఊరు ఇవన్నీ ఇక్కడ గ్రామాలు ఉంటుండే. అయితే ఇక్కడి గ్రామ ప్రజలకు ఎలాంటి కష్టాలొచ్చినా ఆ దేవలమ్మ కుటుంబమే తీరుస్తుందన్నమాట. అయితే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడి గ్రామ ప్రజలు నీళ్ళ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారంట. అంటే ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ కూతురు నాగాంబిక ఉండి, "అమ్మ మన గ్రామ ప్రజలకు ఎలాంటి కష్టాలొచ్చినా మనమే తీరుస్తాం కదా! మరి ఎన్నో సంవత్సరాల నుంచి నీళ్ళ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు మన గ్రామ ప్రజలు. మరి వాళ్ళ కోసం ఒక చెరువు తవ్వించొచ్చు కదా!" అని అడిగిందంట. కూతురు కోరింది కదా అని కూతురి కోసం ఈ చెరువు తవ్వించింది. ఈ చెరువులో నీళ్ళొచ్చిన తర్వాత ఇక్కడి గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు కూడా చాలా సంతోషంగా ఉన్నాయి. అందుకనే ఈ ఊరికి తల్లి, కూతురు ఇద్దరి పేర్లు కలిసి దేవలమ్మ నాగవరము అని పేరు. అందరూ షార్ట్‌కట్‌లో మరి దేవలమ్మ నాగారం, ఇప్పుడు మరీ షార్ట్‌కట్‌లో డి నాగారం అనేస్తారు. యాక్చువల్‌గా ఊరి పేరు దేవలమ్మ నాగవరము అని. మనం ఈవెన్ 1992 వరకు కూడా ఏ రికార్డ్‌లో చూసినా దేవలమ్మ నాగవరం అనే ఉంటుంది. ఇంకొకటేంటంటే ఇక్కడి నుంచి ఇదంతా రాచకొండ పట్టణం అన్నట్టు. ఈ రాచకొండ పట్టణాన్ని సింగభూపాల్ అనే రాజు ఏలేవాడు. ఆ సింగభూపాల్ అనే రాజు ప్రతిరోజు వచ్చి ఈ చెరువులోనే స్నానం చేసి ఎళ్ళేవారన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇదేదో నేను చెప్తుందయితే కాదు. మన ఉస్మానియా యూనివర్సిటీలో లైబ్రరీలో ఒక రాచకొండ అనే ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో ఉన్న దాని ప్రకారం ఏంటంటే మీరెక్కడికెళ్ళినా గాని బ్రహ్మంగారు ఇక్కడికొచ్చారు, అక్కడికొచ్చారు, ఇంకెక్కడికొచ్చారు అన్నట్టు ఉంటది. కానీ రాచకొండ పట్టణానికి వచ్చినట్టు ఎక్కడా కూడా ఉండదు. ఏంటంటే అప్పట్లో ఇక్కడి నుంచి బ్రహ్మంగారు వెళ్తున్నారంట. అంటే ఇప్పుడు రాచకొండ అంటే మన హైదరాబాద్ ఎంత పెద్ద సిటీయో మన దేశంలో, అంత పెద్ద పట్టణం అప్పట్లో రాచకొండ అంటే. ఈ బ్రహ్మంగారు ఇటు నుంచి వెళ్తుంటే ఈ రాచకొండ రాజులు ఉండి, "అయ్యా మీ పాదాన్ని మా రాచకొండ పట్టణంలో మోపండయ్యా" అని అడిగారంట. "లేదు నాయన అక్కడికొస్తే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నాకు బాధ లేదు. తొందరలోనే మీ రాచకొండ పట్టణం అనేది పూర్తిగా నేలమట్టం అయిపోతుంది. మళ్ళీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత పునరుద్ఘాటన అవుతుందని దాంట్లో ఉంది." దాంట్లో ఉన్న దాని ప్రకారం ఇప్పుడు రాచకొండకెళ్తే కొండలు, గుట్టలు తప్ప మరి ఇంకేది ఉండదు. ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాతనే రాచకొండ పోర్ట్, రాచకొండ పోలీస్ స్టేషన్, రాచకొండ ఇదేంది అన్నీ రాచకొండ అని పేర్లు తెలుస్తుంది. అంతకుముందుకు రాచకొండ అంటే ఈవెన్ ఎవరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎవరికీ తెలియనే తెలియదు. దాంట్లో ఉన్న దాని ప్రకారం చూసుకుంటే ఇదంతా మనం నిజమే అనుకోవాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే ముక్కోటి ఏకాదశి బ్రహ్మోత్సవాలు 3 రోజులు బ్రహ్మోత్సవాలుంటాయి. మన ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారి కళ్యాణం కూడా ఉంటుంది. ఆ రోజు ఉదయం 5:30 నుంచి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి వచ్చిన వారు ఏంటంటే మన కోరిక న్యాయబద్ధంగా ఉంటే తప్పకుండా నెరవేరుతుంది. ఇంకొకటి అదే నేను చెప్తుంది కాదు. ఇప్పటికి ఎన్నో వేల మంది వచ్చి నాకు ఇక్కడ స్టార్టింగ్ నుంచి నేనే ఉన్నాను కాబట్టి ఇంత పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. ఎన్నో వేల మంది వచ్చి మేము కోరుకున్నాం. మా కోరిక నెరవేరింది. మేము ఎక్కడికెళ్ళినా ఇట్లా అనుకోలేదు. ఆ రోజు మీరు చెప్పారు. ఈ పద్ధతులు పాటించండి. తప్పకుండా జరుగుతుందని చెప్పారు. మాకు చాలా మంచి జరిగింది. మాకెవరు ఇలా చెప్పలేదని కూడా చాలామంది కోరుకున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ ఆలయ చైర్మన్ గారు వరకాంతం జంగారెడ్డి. ఆయన ఉన్నారు కాబట్టే ఇంత తొందరగా ఈ 10 సంవత్సరాల్లో ఈ డెవలప్‌మెంట్ అనేది జరిగింది. అదేదో ఆయనకు పేరు చెప్పాలని కాదు. ఏంటంటే ఆయన ఒక రూ. 10 సంపాదిస్తే రూ. 8 ఈ గుడికే ఖర్చు పెడతారు. అది ఎవరికీ తెలీదు. ఎందుకంటే నా కళ్ళారా నేను చూస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ నేను చెప్పగలుగుతున్నాను. ఇంకొకటి ఇక్కడి వరకు ఈ 10 సంవత్సరాల్లో ఇంత డెవలప్‌మెంట్ అంటే ఎవరు నమ్మరు. మీకు పాత ఫోటోలు మీకు చూపిస్తాం. మీకు ఈ దేవాలయం పాత ఫోటోలు మీకు చూపిస్తాము. ఆ పాత ఫోటో చూపించిన తర్వాత మీరే కాదు 1000లో ఒక్కరు కూడా నమ్మరు. అరే! ఇంత తొందరగా ఇంత డెవలప్‌మెంటనా అనేది మీరు కాదు ఎవరు నమ్మరు. అందుకని ఆయన పేరు అంత పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. ఇప్పటికి ఎందుకు చెప్తున్నానంటే ఒక దేవాలయం కడుతుంటే చందాలకు వెళ్తే ఒక 50,000, రూ. 1,00,000 ఇస్తేనే మేము రూ. 1,00,000 ఇచ్చాము. ఈ గుడి మాదే అని చెప్పుకుంటారు. ఆయన దాదాపు ఒక 1,50,00,000 పైన ఖర్చు పెట్టారు ఈ గుడికి. ఎంతోమంది దాతల్ని ఎంతో వందల మంది దాతలను ఇక్కడ తీసుకొచ్చి ఈ గుడిని డెవలప్‌మెంట్ చేయిస్తున్నారు. మాకు జీతాలు ఇవ్వాలన్నా, గుడికి ఒక ఏమైనా ఖర్చు పెట్టాలన్నా, ఏం చేయాలన్నా ఆయన జేబులో నుంచి పెట్టుకొని చేస్తారు. ఈ గుడికి ఒక రూపాయి ఆదాయం అంటూ లేదు. ఇప్పుడు ఏ దేవాలయం ఉన్నా గానీ ఏంటంటే ఎన్నో నిధులుంటాయి. ఎకరాల భూమి ఉంటుంది. లేకపోతే ఒక కొన్ని నిధులు డబ్బుంటుంది కొంచెం. దాంతో పాటు అన్ని తీస్తూ ఉంటారు. కానీ ఇలాంటిది ఏం లేదు. ఏం చేయాలన్నా
ఆయన జేబులో నుంచే ఖర్చు పెట్టుకొని ఇంత తొందరగా ఈ 10 సంవత్సరాలు ఇంత డెవలప్మెంట్ చేయడం అనేది మామూలు విషయం కాదనమాట. అందుకనే ఆయన పేరు అంత పర్టికులర్గా చెప్పగలుగుతున్నాను అనమాట. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం అనామయాయ నమః. ఓం అమృతాశాయ నమః. ఓం జగద్వంద్యాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం శేషాద్రి నిలయాయ నమః. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీనివాసాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీనివాసాయ. ఓం దేవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం శ్రీహరయే నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శివ